డొనాల్డ్ ట్రంప్ గారు భారత్కు ఒక అతిపెద్ద ఆఫర్ ఇచ్చారు. మన ప్రధాని మోదీ గారిని ఈ గాజా అనబడే ప్రాంతం ఉంది చూసారా, అక్కడ ఆ సమస్యకు మీరు సొల్యూషన్ వెతికి ఇవ్వగలరా అని ఒక ఇన్విటేషన్. మీకు ఈ కథనాలన్నీ మీకు పాపులర్ మీడియాలో చూడొచ్చు, టీవీ ఛానల్స్, వార్తాపత్రికల్లో అంతా. డొనాల్డ్ ట్రంప్ మోదీ గారికి స్వాగతం పలికారు, మీరు రావాలని రిక్వెస్ట్ చేశారు, ఇవన్నీ అందరూ మాట్లాడుతున్నారు. కానీ మనము రియాలిటీ చూడాలండి. అంటే ట్రంప్ అధికారంలోకి వచ్చి 1 year అయింది, ఇంకా కూడా ఒక 3 ఏళ్ళు మనం భరించాలి. ఈ మధ్యలో ఏమైనా జరగవచ్చు. సో ఇప్పుడు బోర్డ్ ఆఫ్ పీస్, ఈ బోర్డ్ ఆఫ్ పీస్ అని ఉంది చూసారా, ఇది గాజా వద్ద ఈయన తీసుకున్న నిర్ణయం. అంటే వరల్డ్ లీడర్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నారు. ఇదేదో ఒక్క నరేంద్ర మోదీ గారికి స్పెషల్ ఇన్విటేషన్ పంపించి మీరు గాజా రండి, ఇక్కడ ఈ సమస్యకు పరిష్కారం వెతకండి చెప్తాడా అండి? డొనాల్డ్ ట్రంప్ చెప్తాడా? ఇంపాసిబుల్. నేనే ఈ సమస్యకు పరిష్కారాన్ని వెతుకుతాను. అలాంటి మనిషి మోదీ గారిని ఎందుకు ఇన్వైట్ చేస్తాడు? మరి ఈ మీడియా వాళ్ళందరూ, ఈ పాపులర్ ఛానల్స్ అంతా ఇలాంటి కథనాలే రాస్తున్నారు. మనము రియాలిటీ చూడాలి కదా. సో ఇప్పుడు ఎలా ఉంది అంటే, ఏ ఫార్ అర్జెంటీనా, మీకు బి ఫార్ బ్రెజిల్, సి ఫార్ కెనడా, మీకు అలాగే జి ఫార్ గ్రీస్, ఐ ఫార్ ఇండియా, వి ఫార్ వియత్నాం. ఇలాగా చిన్నపిల్లలు మీకు ఇలాగ ఆర్డర్స్ వేస్తారు, ఏ ఫార్ యాపిల్, బి ఫార్ బాల్, ఆ టైపులో మీకు ఒక లిస్టును తయారు చేసి, నేను చెప్తున్నాను, ఐ యామ్ డొనాల్డ్ ట్రంప్, నేను చెప్తున్నాను ఈ బోర్డ్ ఆఫ్ పీస్లో మీరందరూ ఉండాలి. మీరందరూ ఉండాలి అంటే $1 బిలియన్ డబ్బులు కట్టాలి. ఎందుకు కట్టాలండి అంటే, గాజాను మళ్ళీ మనము రీకన్స్ట్రక్ట్ చేయబోతున్నాము. అంటే హమాస్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు తీవ్రవాద దాడులు, మళ్ళీ ఇజ్రాయెల్ వాళ్ళు వాళ్ళపై యుద్ధము ప్రకటించడము, మీకు నానా గందరగోళము, ఇంతలో అమెరికా రావడము, ఈరాన్పై బాంబులు. ఫ్రెండ్స్, ఒక్క విషయాన్ని చూసుకోండి, బోర్డ్ ఆఫ్ పీస్ అని మాట్లాడుతున్నారండి. అంటే మీరు శాంతియుతమైన పరిష్కారాన్ని వెతకాలి, అవునా? అలాంటప్పుడు మీ చరిత్ర ఏమిటి? మొన్నటికి మొన్నే వెనుజులా పైన మీరు బాంబుల వర్షం కురిపించారు, B2 బాంబర్ని ఈరాన్పై వాడారు. మీరిప్పుడు ఇవాళ ఏం మాట్లాడుతున్నారు? శాంతియుతమైన పరిష్కారము. నమ్ముతారా? ప్రపంచము నమ్ముతుందా? నాకు దాంతో పనే లేదండి. నేను ట్రంప్ చెప్తున్నాను, ఇలాంటి ఒక బోర్డ్ ఆఫ్ పీస్ పెడుతున్నాను, నేనే దీని చైర్మన్. ఈ మోదీ గారు, వ్లాదిమిర్ పుతిన్, మిగతా వాళ్ళందరూ కూడా ఇందులో మెంబర్స్. అంటే తనకు ఒక సుపీరియర్ పవర్ ఉందని చెప్పడానికి ఇట్లాంటి నాటకాలు. కానీ మన మీడియా ఏం చెప్తుంది? ఒక గొప్ప ఇన్విటేషన్. అంటే డొనాల్డ్ ట్రంప్ దారిలోకి వచ్చాడు, వాళ్ళ సెనేటర్స్ చెప్పడంతో భయపడిపోయి మోదీ గారి ముందు కాళ్ల బేరాని, ఇలాంటి కథనాలు. సో ఇదంతా విన్నప్పుడు ఏంటి, గొప్పగా అనిపిస్తుంది, కానీ రియాలిటీ ఉండదండి. మీకు మూర్ఖుడి మనసు రంజింపరాదు అంటారు. డొనాల్డ్ ట్రంప్ ఒక పెద్ద మూర్ఖుడు. సో ఇప్పుడు ఇతను ఎలాంటి పాలిటిక్స్ అంటే, మీకు ఎక్కడా కూడా ఎటువంటి లాజిక్ ఉండదు. ఇప్పుడు మీరు చూసారనుకోండి, ఒక 2 నెలల క్రితము ఇలాంటిదే ఈ బోర్డ్ ఆఫ్ పీస్ అని చెప్పి మాట్లాడారు. అందులో మీరు చూసారనుకోండి, ఒక పెద్ద లెటర్ చదవచ్చు, మీరు గూగుల్లో కూడా ఉంటుంది. అందులో ఇతను ఏం మాట్లాడతాడంటే, నేను ఒక కొత్త యునైటెడ్ నేషన్స్ని సృష్టించబోతున్నాను. అంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఉండే దేశాలు, అలాగే మీకు యుఎన్లో ఉండే ఇప్పుడు మెంబర్స్. సో మీ అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. దీని ప్రకారం గాజాకు ఒక పరిష్కారాన్ని మనం వెతకాలి. ఇది మీరు చూసారు అనుకోండి. యుఎన్లో పర్మనెంట్ మెంబర్స్ ఎవరండి? అమెరికా, రష్యా, ఫ్రాన్స్, యూకే, చైనా, వీళ్ళ పేర్లు మీకు కనిపిస్తాయి. అలాగే ఇప్పుడు ఉండే మెంబర్స్, సో వాళ్ళ పేర్లంతా ఉంటాయి. కానీ ఇది ఎంత పెద్ద గ్రూప్! ఇందులో భారత్ లాంటి ఒక పవర్ఫుల్ కంట్రీ కూడా ఉంటుంది కదా. ఇప్పుడు మీరు ఒక బ్రెజిల్ అనొచ్చు, అలాగే మీకు భారత్, జపాన్ లాంటి దేశాలు ఉంటాయి కదా, వాళ్ళ పేర్లు ఉండవు. అంటే అక్కడ మీకు భారత్తో కోపం, ఆగస్టు నుంచి టారిఫ్ వార్ కదా, మన మీద కోపంతో మన పేరే పెట్టలేదు. ఇవాళ మీరు చూసారో అనుకోండి, ఇదే బోర్డ్ ఆఫ్ పీస్, ఇందులో మీకు చైనా పేరు ఉండదు,
ఫ్రాన్స్ ఉండదు, యూకే. అంటే ఇతనికి ఇష్టము వచ్చినట్టు వీళ్ళ పేర్లంతా పెట్టండి. సార్ వీడు మిమ్మల్ని ఏదో అన్నాడు, అయితే వాడి పేరు తీసేయండి, వీళ్ళ పేర్లంతా వాడి ఇష్టం అండి. అంటే మీకు దెయ్యము వేదము వల్లించడం, ఎక్కడ ఎటువంటి ఒక లాజిక్ కానీ రీజనింగ్ కానీ రేషనలిస్టిక్ థింకింగ్ అంటాం చూసారా, నథింగ్ అండి. అతనికి తోచిన చైనా పేరు పెట్టాలంటే పెడతాడు, వద్దంటే తీసేయి. భారత్ పేరు ఉండాలి, లేకపోతే లేదు. మోదీ గారు నాకు ఫోన్ చేయలేదు, ఆయన పేరు తీసేయి, ఇలాగా. సో ఇలాంటి వ్యక్తి మాటలు పెట్టుకొని ఇవాళ ఏమంటాడు, $1 బిలియన్ అమెరికన్ డాలర్స్ మీరు కట్టాలండి, కడితే ఈ బోర్డులో మిమ్మల్ని మెంబర్గా పెడతారు. ఎవరైనా చేరుతారా అంటే ఉన్నారు. అలాంటి మూర్ఖులు కూడా ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ దేశాలు, అరబ్ దేశాలు భయం. ఎక్కడ ఇజ్రాయెల్ వాళ్ళు వీళ్ళ మీద దాడులు చేస్తారో, ఎక్కడ వీళ్ళ దేశం సర్వనాశనం అయిపోయి భయపడి మీకు ప్రొటెక్షన్ మనీ లాగా ఏముందిలే $1 బిలియన్ అమెరికన్ డాలర్సే కదా, తీసుకువెళ్ళి డొనాల్డ్ ట్రంప్కి కడతారు. సరేనండి, మీరు అందరూ తీసుకెళ్ళి డబ్బులు ఇచ్చారు. ఇప్పుడు ఈ డబ్బు ఏమవుతుంది? డొనాల్డ్ ట్రంప్ దగ్గరికి వచ్చింది ఒక $100 బిలియన్ అమెరికన్ డాలర్స్ వచ్చింది. ఈ డబ్బు ఎవరి కంట్రోల్లో ఉంటుంది? ఇతనే కదా చైర్మన్. సో ఇప్పుడు ఇతను గాజాలో ఒక 5 స్టార్ హోటల్ కడదామండి, మా ట్రంప్ టవర్స్ కంపెనీ వాళ్ళే కడతారు, ఎవడైనా అడగగలడా? అంటే ఇక్కడ ఏవైనా ప్రజాస్వామ్య వ్యవస్థ అంటూ ఉందా? వాడి ఇష్టం, వాడు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని అనుకుంటున్నాడండి. ఒక మంచి బ్రోచర్ వేశాడు, అందులో ఈ కంపెనీకి నేనే చైర్మన్, వీళ్ళందరూ కూడా బోర్డ్ ఆఫ్ మెంబర్స్. సో నేను చెప్పినట్టే వీళ్ళందరూ నడుచుకుంటారు. అంటే ఏంటి, మీకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, మీకు భారత్ యొక్క ప్రధాని నరేంద్ర మోదీ, వీళ్ళందరూ ఇందులో మెంబర్స్గా ఉంటారు, వీడు చైర్మన్. మీరు చూసారా ప్లాన్? నేను గొప్ప, నా కింద వీళ్ళందరూ ఉద్యోగాలు చేస్తున్నారు, ఇది వీడి ప్లాన్. ఇది తెలుసుకోకుండా ఇవాళ ఫైల్ని తీసుకొచ్చి మోదీ గారి ముందు పెట్టి, అయ్యా ఇంత గొప్ప ఇన్విటేషన్ వచ్చింది ట్రంప్ గారి నుంచి, మనం ఒప్పుకోవాలి, ఇందులో ఈ బోర్డులో మనం కూడా ఉండాలి, ఒక $1 బిలియన్ అమెరికన్ డాలర్స్ కడదాము అని ఎవరైనా అడ్వైజర్స్ ఉండి చెప్తే మీకేమనిపిస్తుంది? అంటే ఇంత పెద్ద నాటకము ఇది ప్రపంచానికి తెలియదు అనే ఒక భ్రమలో ఉన్నాడు అతను. ఇప్పుడు మీరు చూసారనుకోండి, ఆ లిస్టులో జర్మనీ ఉండదు, ఫ్రాన్స్ ఉండదు, యూకే, ఇప్పుడు డి ఫార్ డెన్మార్క్ అంటాం కదా, డెన్మార్క్ పేరే లేదు. ఎందుకు? ఇప్పుడు గ్రీన్లాండ్ వద్ద గొడవలు. అంటే ఇతనికి ఎలా అనిపిస్తే అలాగా, దీనికి ఎటువంటి కొలమానము లేదు, పారామీటర్స్ లేవు. గాజా అనబడే ఒక ప్రాంతం, హమాస్కి వీళ్ళకి గొడవలండి. అక్కడ ఉన్న ప్రజలు ఏం చేస్తారు? ఆ ప్రజలనంతా తరిమి వేశారు, ఖాళీ చేసి ఇప్పుడు బోర్డ్ ఆఫ్ పీస్ అంటే ఇంత పెద్ద యుద్ధము చేసి ఇవాళ మేము పరిష్కారము వెతుకుతున్నాం, మీరందరూ ఒప్పుకోండి. మరి ఆ ప్రజలు ఏంటి, వాళ్ళ జీవితాలు ఏంటి? అక్కడ పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఏమైనా స్కూళ్ళు ఉన్నాయా, హాస్పిటల్స్ ఉన్నాయా? నోబడీ బాదర్స్. సో ఇదే పాలిటిక్స్ అండి. ఇప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళు యుద్ధము చేశారు అంటే అర్థము ఉంది, ఎందుకంటే హమాస్ పాలిస్తీనియాతో ఎన్నో ఏళ్ల నుంచి వీళ్ళకి శత్రుత్వం ఉంది, అర్థం ఉంది. అమెరికాకి ఏంటండి పని? ఇక డొనాల్డ్ ట్రంప్కి ఏంటండి పని? ఆ ప్రాంతం అంతా తనకి కావాలి కాబట్టి ఇక్కడ బోర్డ్ ఆఫ్ పీస్. ఎంతకాలం అండి ఇలాగా? ఈ ఆంగ్లో సాక్సన్స్, ఈ యూరోపియన్స్ ఇలాగా ఇతరుల భూములను ఇలా కొల్లగొట్టి మళ్ళీ మేమేదో ప్రపంచాన్ని ఉద్ధరిస్తున్నాము, మోదీ గారు మీరు రండి, పుతిన్ గారు మీరు రండి, జీ జింగ్పింగ్ నువ్వు రాకు, నీ పేరు ఇందులో లేదు, నీ ఇష్టమేనా, ఏదైనా నీ ఇష్టమేనా. యునైటెడ్ నేషన్స్ అన్నప్పుడు ఇది ఒక బాడీ అండి, అది కూడా నాకు తెలిసి ఒక ఫ్రోజన్ మెకానిజం. ఇదే జయశంకర్ గారు చెప్పారు. ఆ టైంలో తమను తాము కాపాడుకోవడానికి, జర్మనీ నుంచి కాపాడుకోవడానికి ఇలాంటి ఒక వ్యవస్థను పెట్టుకున్నారు. మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ఈ దేశం యొక్క ప్రధానమంత్రి అండి, మీ ముందు ఈ ఫైల్ వచ్చింది, ట్రంప్ గారు ఇలాంటి ఒక ప్రపోజల్ పెట్టారు, మీరు ఓకే అంటారా, నాట్ ఓకే అంటారా? ఒకవేళ ఓకే అన్నారు అనుకోండి, దానికి లాజిక్స్ ఏంటి? మీకు ఒక లెక్క ఉండాలి కదా. లేదండి టోటల్గా ఇది రిజెక్ట్ చేశాం. ఇప్పుడు పుతిన్ గారు మెసేజ్ పెట్టారు కదా, పుతిన్ గారు ఏం పెట్టారు, ఇలా డొనాల్డ్ ట్రంప్ మమ్మల్ని ఇన్వైట్ చేశాడు, సో మనము కూడా అలా అనేసి దీన్ని విడిచిపెట్టాలా, మనం ఎలా ఆలోచించాలి, మీకేమనిపిస్తుంది? ఇలాంటి ఒక డిసిషన్ మిమ్మల్ని తీసుకోమంటే మీరేం చేస్తారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.